బిర్యానీకి చికెను మొత్తం అన్నీ వేసి కలిపి పెట్టుకుంటున్నాము. చూడండి, సాల్ట్ వేసాం ఫస్ట్, పసుపు 1 టీ స్పూన్, ఇంక మళ్ళీ ఏం పసుపు, కారం 1 స్పూను చాలదా, అంతా కలిపితే 1.5 స్పూన్ ఉంటుంది అంతే, ఎక్కువ అయితే కాదు. ఇప్పుడు మనం వేసి పచ్చిమిరపకాయలు చాలు 5 కాయలు, కొన్ని ఎర్రగడ్డలు, ఇవన్నీ కలిపి పెడితే ఏమవుద్దంటే చికెను చాలా మెత్తగా వస్తుంది. ఇప్పుడు మనం వేసుకున్న చికెన్ మసాలా పొడి 2 స్పూన్లు బాగుంటుంది, స్మెల్ అద్దరిపోద్ది, కూర టేస్ట్ బాగుంటుంది. అప్పటికప్పటికే వేసుకోవాలి ఏదైనా. అల్లం తెల్లగడ్డ పేస్ట్ చాలా ఫ్రెష్గా వేసుకోవాలి, అప్పటికప్పటికి వేసుకుంటే ఏదైనా రుచి బాగుంటుంది. 2 స్పూన్లు పుదీనా, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, నిమ్మకాయ, 1 చెక్క. ఇలా కలిపి పెట్టుకుంటే మెతివిస్తుంది చికెను. అప్పుడు వండుకున్న ముక్క గట్టి పడదు, నిదానం అవుదు. ఇప్పుడు ఒక 2 స్పూన్లు నూనె, 2 స్పూన్లు అంతే, సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగా కలుపుకోవాలి, మొత్తం అలాగా కలిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి కూడా 1 స్పూన్ దీనిలో వేసేస్తాం, మళ్ళీ బిర్యానీలో కూడా వేస్తాము. అయినా కూడా ఒక మంచి స్మెల్ టేస్ట్ రుచి బాగుంటుంది. 1/2 టీ స్పూన్ వేసాము నెయ్యి, అలాగే పెరుగు 1 టీ స్పూన్, ఒక 50 గ్రాములు పెరుగు ఉంటుంది, ఇంతే చాలు. దీన్ని అలా కలిపి అలాగే పెట్టేసామంటే మసాలా మొత్తం బాగా ముక్కలకి పట్టేస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇలా అన్నీ ఫ్రెష్గా చేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ సిస్టంలోకి వెళ్ళాలి. కాసేపు ముక్కలకి గొరాలి. మసాలాలంతా వేసి కలిపి పెట్టిన కూర ఇప్పుడు పొయ్యి మీద పెట్టాను. ఇప్పుడు ఈ కూర అయితే రెడీ చేయబోతున్నా. ఇది రెడీ చేసిన తర్వాత బిర్యానీ ఇచ్చాను. ఈ కూర అయితే పొయ్యి మీద పెట్టాను, బాగానే నానింది కూర సూపర్గా. అయితే ఇప్పుడు దీని మీద ఏంటంటే మూత పెట్టేసి కొంచెం పైలో పెడదాం. కొంచెం సేపు హైలో పెట్టి ఉడికిన తర్వాత మళ్ళీ తర్వాత స్లోలో పెట్టుకొని వండుకున్నాం. జల్లిగంటలు అన్నీ పైన పెట్టేసింది, ఏమీ ఉంచలా అమ్మాయి. మనం చెప్తే ఆమెకి కోపం వస్తుంది. చెక్క గంటలన్నీ ఎత్తి పెట్టేసింది. చూసారా, ఈ కూర మంట హైలో అయితే పెట్టాము. ఈ నీరంతా ఇంకిపోవాలి, కూర కూడా బాగా ఎర్రగా ఏగిపోవాలి. అలాగే ఏం చేద్దాం. మనం దీనిలో పోసినటువంటి నూనె, నెయ్యి, ఈ మసాలాలు, పెరుగు, నిమ్మకాయ రసమే కదా, అన్నీ చూపించాం కదా, అది అలాగే ఉడకాలి, చక్కగా ఏగిపోవాలి. బిర్యానీలోకి ఆనియన్ వేయించుకుంటున్నాను. అలాగే ఈ కూర ఇంకా ఉడకనిస్తాము. చెమ్మంతా ఇంకిపోతే మనకు బిర్యానీలో వేసుకోవడానికి సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే భలే ఉందండి, వాసన ముక్కులు పగిలిపోతున్నాయి. ఇప్పటికే తినేసేయాలన్నంత ఆశ ఉంది. బిర్యానీలోకి ఎసురు పెట్టాము, అట్లా పెట్టాలి, ఇక్కడ కనపడాల అంత ఎసురు పెట్టాము. ఎత్తుకో, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, నల్ల మిరియాలు వేసి నెయ్యి కొంచెం ఫ్లేవర్ కోసం. అలా వేసుకుంటే ఏమవుద్దంటే నెయ్యి అయినా నూనె అయినా బియ్యం అనేది ఇరగదన్నమాట. అది పర్ఫెక్ట్గా ఉడకద్ది, మేకలుగా వస్తుంది. అందుకోసం అలా వేసుకోవాలి. నిమ్మకాయ, 1 చెక్క పిండము. అయితే ఈ వంటలు అయితే చేసేది నేను దగ్గరుండి మా పెద్దగా చెప్తా చేస్తూ ఉంటుంది. నిమ్మకాయ ఏందమ్మా,
కొత్తిమీర అవి కూడా నాకు రాదు, మీరు పేవరో గేవరో అంటారు, అవన్నీ కూడా స్మెల్ కోసం వేసుకునేటివి. నిమ్మకాయ ఒక చెక్క పిండి నిమ్మకాయ ఒక చెక్క, ఇవన్నీ వేసుకుంటే ఏంటంటే బియ్యం అనేది ఎరగదు, చిమ్మడదు, సూపర్గా ఉంటుంది. సాల్ట్ అక్కడ ఉంది. సాల్ట్ కొంచెం చీపించుకుంటే వేసేస్తున్నామమ్మా. ఎసరు పెట్టాము, ఇంకా తెల్లలేదు. ఎసరు తెల్లిన తర్వాత బియ్యం వేస్తే అప్పుడు బిర్యానీ రెడీ అయిపోతుంది, అంతే, ఇంకేం లేదు. ఎసరు వచ్చింది, ఇప్పుడు బియ్యం పోస్తున్నాము. ఈ వీడియో అయితే ఈ ఎండలకి సెగ వల్ల స్టక్ అయిపోతుంది. ఇప్పుడు బియ్యం పోసాము. ఇప్పుడు చెప్పు. పక్కన అయిపోయింది చూసారా, ముక్కాలు వాసి బియ్యం ఉడితే ముక్కాలు వాసి ఇంకా ఆపేస్తున్నాం. దాని మీద ఇలాగా సైడ్కి తీసేసుకోవాలి అన్నము. వాటర్ లేకపోతే శుభ్రంగా నీట్గా తీసేసేయాలి. బిర్యానీకి దబర పెట్టాము. ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ నెయ్యి గడ్డ కట్టేసి ఉంటుంది. అలా నూనె నెయ్యి కాగిన తర్వాత అడుగున కూరేద్దాం. ఇలా వేసిన తర్వాత పైన జీడిపప్పులు, పైన జీడిపప్పులు, కొత్తిమీర, పుదీనా, కొంచెం కొత్తిమీర, వేయించి పెట్టుకున్న ఎర్రగడ్డలు, సింపుల్గా వేయించి పెట్టుకున్న ఎర్రగడ్డలు. ఇప్పుడు బియ్యం ఉడికించుకున్న బియ్యం, ఏ విధంగా ఉడకబెట్టుకున్న బియ్యం, ఇప్పుడు దీనిపైన కూర, ఇప్పుడు దీనిపైన కొంచెం జీడిపప్పు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం నెయ్యి, కొంచెం నిమ్మరసం. ఇప్పుడు దీనిపైన కొంచెం రైస్, ఇప్పుడు మొత్తం చికెను బియ్యం అయితే పోసి పెట్టేసాం కదా, అందుకోసరంగా దీంట్లో లాస్ట్గా కొత్తిమీర, పుదీనా వేసి మంట సిమ్లో పెట్టి ఆ అన్నం ఆవిరికి ఉమ్మగిలితే సరిపోద్ది. పైన కొంచెం వేయించి పెట్టుకున్న ఆనియన్, వాటిపైన ఆనియన్ వేయడం మర్చిపోయినా. ఇది ఆవట్లే, ఆన్ అయితే ఆఫ్ అవ్వట్లే, ఆఫ్ అయితే ఆన్ అవ్వట్లే. ఇదైతే ఆగిపోతుంది ఫోను, బిట్లు బిట్లుగానే వచ్చి ఉండొచ్చు వీడియో. ఇప్పుడు దీన్ని తీసి కుక్కర్లో పెట్టేస్తాము, అప్పుడు శుభ్రంగా అమురుకునేస్తుంది అన్నం. చూసారా పైకి ఎంత బాగుందో, చూసారా రైస్ పులుకులుగా ఎలా వచ్చేసిందో, కలర్ ఫుల్గా ఉంది. దానికి సపరేట్గా ఉంది, ముక్క సపరేట్, ముక్కలు కూడా చూడండి శుభ్రంగా మసాలా గిసాలా అంతా సపరేట్గా చాలా సూపర్గా వచ్చింది. చూసారా మెత్తగా ఎలా ఉడికిపోయిందో. అంతేనండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. బ్యాడ్ అయినా గుడ్ అయినా కామెంట్లు పెట్టండి.